హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. శాన్వితో ఆడుకుంటున్నావు చెల్లితో? మరి వాళ్ళు వెళ్ళిపోతున్నాంగా, మనం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నాంగా. అన్నా తమ్ముళ్ళా? ఎవరన్నా ఎవరు తమ్ముడురా? నువ్వు అర్థమా? ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట. రెడీ అవుతున్నాం, పిల్లలు రెడీ అయిపోయారు, ఇంకా మేము రెడీ అవ్వలేదు, రెడీ అవుతున్నాం అనమాట. చెర్రీ రేపు నుంచి ఎవరితో ఆడుకుంటాడు? చేసాడు వెళ్ళిపోతాడుగా. సాన్వి జషన్ వెళ్ళిపోతున్నాడు ఈరోజు. ఆచి మనం వెళ్ళిపోతున్నాం. రెడీలు అయిపోయి బ్యాగులు సర్దేసుకుని వెళ్ళిపోతున్నాం అనమాట. ఈరోజు చెరుకుపల్లి నుంచి గుడివాడ వెళ్ళిపోతున్నాం. మాస్టర్ వెయిట్ చేస్తున్నారు మా కోసం. మా అక్కలు కూడా ఈరోజే వెళ్ళిపోతున్నారు అనమాట. చేసుకోండి, బుద్ధి పెట్టుకోండి మీ ఇద్దరు ఫ్రెండ్స్. పారా జషు వెళ్ళండి. ఎల్లు చెర్రీ ఎల్లు జషు హ్యాక్ చేసుకోండి. ఇక్కడే ఉన్నావు కదా నువ్వు, ఇంకెందుకు పనిలేదైంది ఎండలో. బాయ్ చెప్పుకోండి. మళ్ళీ ఎప్పుడుకో కలుస్తాం, ఎప్పుడు కలుస్తావు కూడా తెలియదు ఇక. బాయ్ జషు. సరే బాయ్ చెప్పమ్మా. ఇంకా అక్క వాళ్ళు అయితే గుంటూరు వెళ్ళిపోయారు. మేమైతే అవనగడ్డకి బస్సు ఎక్కామన్నమాట. అంటే రేపల్లి రావాలి, రేపల్లి నుంచి అవనగడ్డ, మళ్ళీ అవనగడ్డ నుంచి గుడివాడ 3 బస్సెస్ మారాలన్నమాట. కానీ ఉన్నన్ని రోజులు చాలా సరదాగా ఉంది. అందరూ ఒక చోట ఉంటే భలే ఉంటుంది కదా. హాలిడేస్ అయితే మాకైతే ఇలా అయిపోయినాయి అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసి, ఎంజాయ్ అంటే ఎంజాయ్ ఏం కాదు, అలా అక్క వాళ్ళు పిల్లలు అందరూ ఉంటే సరదాగా ఉంటుంది కదా. వీళ్ళిద్దరైతే బస్సులో అయితే అల్లరి చేస్తున్నారు. శాన్వి అయితే మాత్రం అస్సలు ఉండట్లేదు, దూకేస్తుంది. ఇంకా మాస్టర్ అయితే ఎప్పుడు వస్తారా అని ఫోన్లు చేస్తూనే ఉంటున్నారనమాట. బెంగేసిందంట వాళ్ళ అమ్మాయి పైన. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. నన్ను మిస్ అవుతారు అనుకుంటే అమ్మాయిని మిస్ అయ్యారా? అబ్బో కలిసిపోయి వింటమ్మా. మీ డాడీకి బంగేసిందా మీ డాడీ పైన? పిల్ల బంగేసిందా మీ డాడీ పైన? అమ్మో బంగేసిందా మీ డాడీకి నీకు? అమ్మో ఎంత ప్రేమలో. ఐస్ క్రీమ్ తింటరండి. అప్పుడు డాక్టర్ దగ్గర నిన్ను తీసుకెళ్ళి నిన్ను పొడిపించాలి ముందు. పిల్లకి జలుబులు చేస్తున్నాం. నాకు ఇప్పిస్తారా ఐస్ క్రీమ్? అబ్బా అబ్బా దిగదంట. ఏంటి దిగనంటుంది? అమ్మ ఏంటి డాడీ దగ్గర దిగవా ఇంకా? చూడు ఎలా చూస్తుందో. చెర్రీ దిగదంట డాడీ దగ్గర నుంచి. అమ్మో ఇంత బెంగేసినాయి శాన్వి. మాస్టర్ నా కోసం చికెన్ వండారట. ఇది ఎలా ఉందో టేస్ట్ చేయాలంటే భయంగా ఉంది. పేస్ట్ మీరు కొనుక్కొచ్చారా ఇంట్లో చేశారా? మిక్సీ లేదు మీరు చేయటానికి ఇంట్లో అయినా. టేస్ట్ బాగానే ఉంది. టేస్ట్ అయితే బాగానే ఉంది. అయితే చెర్రీ డాడీ చేసిన చికెన్ తినిపించరా? ప్రతి సండే నాన్ వెజ్ మీరే ఉండేది. అదేంటి బాగా వంటలేదట. చెర్రీ ఇంకా డాడీనే వండమని చెప్దాం. సండే డాడీ సూపర్ చేస్తున్నాడు చికెన్. ఇక ఫిష్ మటన్ ఫిష్ అన్ని బాగా చేస్తా. మరి ఎప్పుడు వండి పెట్టరు నాకు? హౌస్ వైఫ్ అంటే అబ్బా అప్పుడప్పుడు మీరు కూడా వండి పెడితే మేము హ్యాపీ ఫీల్ అవుతాం ఇలా నిజంగా. ఒకవేళ చికెన్ బాగోపోయినా అండి మీరు ప్రేమగా వండారు కాబట్టి నాకు అది నిజంగానే టేస్టీగా ఉండేది. తెలుగు సినిమా సీరియల్ సరే
డాడీ చూడు, డాడీ చేసే చికెన్ తింటావా? బాగుందా? బాగుందా? ఏడి డాడీ? అబ్బో ఇంకెక్కడ చూడండి, వీడియో క్యూట్గా అనిపించి అయితే షూట్ చేశాను అనమాట. శాన్వి పాప వచ్చిన దగ్గర నుంచి అసలు వాళ్ళ డాడీని వదలట్లేదు, పడుకుని మరీ టీవీ చూస్తుంది. ఇంకా నాకైతే వచ్చేటప్పటికే బాగా దగ్గు జలుబు వచ్చేసినాయి అనమాట. హెల్త్ ఏం బాగాలేదు. ఇంక ఇంటి దగ్గర నుంచి అయితే వడియాలు, పచ్చిశనక్కాయలు, కరివేపాకు, నెయ్యి, పచ్చడి ఇవన్నీ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇవన్నీ సర్దాలి. ఇంకా శాన్వి పాప అయితే మాత్రం వాటన్నిటితో ఆడుకుంటూ కూర్చుంది. ముందైతే పిల్లలకి స్నానం చేయించేసేసాను. ఆ తర్వాత పని అయితే బ్యాగ్ అయితే ఓపెన్ చేశాను అనమాట. మెల్లగా సర్దుకోవచ్చు, ముందు పిల్లల పని చూడొచ్చు అని చెప్పి ఇంకా పచ్చడి అవన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఈరోజు అయితే ఇల్లంతా అయితే అసలు చండాలంగా ఉంది. కానీ ఈరోజు చేసే ఓపిక అయితే నాకైతే లేదనమాట. జర్నీ చేసి పిల్లలతో బాగా అలసిపోయాను. ఇంకా మాస్టర్ అయితే మేము వచ్చని చెప్పి మ్యాంగోస్ తీసుకొచ్చారు. మ్యాంగోస్ వస్తుంటే నోరు ఊరిపోతుంది, కానీ తినే ఓపిక కూడా లేదు. ఇంకా పిల్లలకు స్నానం చేయించేసాను కాబట్టి అన్నం అయితే కడిగి పెట్టానమాట. స్టవ్ చూడండి ఎంత చండాలంగా ఉందో. స్టవ్వే కాదు, ఇల్లంతా చాలా గలీజ్గా ఉంది. ఇంకా మీకు వీడియోలో కొన్ని చూపించట్లేదు, కానీ వచ్చేటప్పటికి మంచిగా నిండా బట్టలు ఉన్నాయి. ఆ బట్టలన్నీ మడతపెట్టానమాట. సింక్ నిండా గిన్నెలు. కిచెన్ ప్లాట్ఫామ్ అయితే అస్సలైతే వంట కూడా చేయాలనిపించట్లేదు, అంత చండాలంగా ఉంది. రేపు పొద్దునే లేచి ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేయాలన్నమాట. అసలు ఇల్లంతా గజిబిజిగా ఉంది. అంతే కదండి, లేడీస్ ఒక 2 days 4 days లేకపోతే ఇల్లంతా ఎలా ఉంటుందంటే ఇంక ఈ రూమ్ అయితే అసలు నేను సర్దడానికి కూడా ఉండదండి. నన్ను సర్దనివ్వరు మాస్టారు. ఆయనకి నచ్చినప్పుడే సర్దుకుంటారు, నేను సర్దితే ఊరుకోరనమాట. అందుకే నేనైతే ఈ రూమ్ అయితే అసలు కదిలిచ్చాను. ఇలా ఉందన్నమాట, ఇల్లంతా గజిబిజిగా. సర్దుకోవాల్సిందే తప్పదు. ఇంకా ఈరోజైతే నైట్ రెస్ట్ తీసుకుని మళ్ళీ రేపు మార్నింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా ఇల్లు కొంచెం సర్దాను అనమాట. ఇంకా కొంచెం సర్దితేనే అలా ఉంది చూడటానికి. ఇంకా మొత్తం రావడమే మీకు వీడియో చూపిస్తే మీరు కూడా దడుచుకుంటారు. ఇంకా పిల్లలకైతే నీళ్ళు పోసేసాను కదా, అన్నం కూడా ఉడికిపోయింది. అన్నం తినిపించేసి పడుకోబెట్టేసి ఈరోజు రెస్ట్ తీసుకుంటే ఇంకా రేపు ప్రశాంతంగా పని చేసుకోవచ్చు.